ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు ఎగ్ ఫ్రై. మామూలుగా ఎగ్ అంటేనే చాలా మందికి చాలా ఇష్టం. ఎగ్‌ని ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బావుంటది. హాయ్! హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. ఈరోజైతే మనం ఎగ్ ఫ్రై చేసేసుకుందాము. ముందుగా అయితే ఒక బౌల్‌లో 6 ఎగ్స్ ఏసుకున్నాను నేనైతే. మీకు కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా ఏసుకోవచ్చు. మేము ఉన్నది ముగ్గురం కాబట్టి 2 చొప్పున 6 ఏసేసాను నేనైతే. నిండుగా వాటర్ పోసేసుకొని ఒక గిన్నెలో ఎగ్స్ ఏసుకొని గ్యాస్ పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ సాల్ట్ ఏసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఎగ్ ఒకవేళ పగిలినా కూడా లోపలికి సాల్ట్ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటదన్నమాట. సో ఇప్పుడైతే ఎగ్స్‌ని ఉడకబెట్టేసుకుందాము. నేనైతే పక్కన రైస్ కూడా రెడీ చేసుకున్నాను. ఉమ్మగిల్లుతుందన్నమాట. చాలా వేడిగా ఉంది. సో గ్యాస్ ఆపేసేసినాం అనుకో అదే ఉమ్మగిల్లిద్ది. సో ఎగ్స్ అయితే ఉడికిపోతున్నాయి. ఎగ్స్ అయితే అందరికీ ఉడకబెట్టడం వచ్చు. చాలా సింపుల్ రెసిపీ కదా ఎగ్స్ ఉడకబెట్టడం. నేనైతే ఇక్కడ కారము, ఎల్లిపాయలు, మసాలా పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ తీసుకోలేదు. నేను ఓన్లీ అల్లం ముక్కలు సపరేట్, ఎల్లిపాయలు సపరేట్ తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే ఎలా మరిగిపోతున్నాయో. అల్లం పేస్ట్ అయితే ఎందుకు వేసుకోవట్లేదంటే మాడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దంచకుండా వేసుకున్న కట్ చేసిన వేసుకున్నవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఎగ్స్‌ని నీళ్ళు వంపేసుకొని చల్ల వాటర్ పట్టేసుకుందాము. సో నేనైతే చల్ల వాటర్ పట్టేసుకున్నా. ఇప్పుడైతే ఎగ్స్‌ని ఫస్ట్ కింద కొట్టేసుకుందాము. ఈజీగా వస్తుంది. చాలా మంది ఎగ్స్ పొట్టు తీయడానికి చాలా కష్టం. సో నేనైతే ఇలా కింద కొట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కెమెరా పట్టుకోవడం కాబట్టి ఒక చేతితోనే చేసేస్తున్నాను అన్ని. ఈ ఎగ్స్‌కి మనం మొత్తం పొట్టు తీసేసుకొని అదే చెక్కలు తీసేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఒక్క చేతితోనే పొట్టు తీస్తున్నాను. ఒకసారి చూడండి. మీరైతే అలా చేయకండి. నేను ఒక వైపు వీడియో తీయాలి కాబట్టి ఒక చేతితోనే నేను కోడిగుడ్డు పొచ్చలు తీసేస్తున్నాను. పొచ్చలు, పొట్టు, చెత్త అన్నీ అంటారు వీటిని. నేనైతే పొట్టు అంట. సో ఇలానైతే అన్ని ఎగ్స్‌కి పొట్టు తీసేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకుందాము. నేను తీసుడికి పాపం ఒకటి చీరుకుపోయిందనమాట. సో నేనైతే అన్నిటికీ పొట్టు తీసేసి పెట్టేసుకొని ఇప్పుడు ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. అలా ఘాట్లు పెట్టేసుకుంటే మనం ఉప్పు, కారం మొత్తం ఎగ్స్‌లోకి వెళ్ళిద్దన్నమాట. ఇప్పుడైతే నేను అన్ని ఎగ్స్‌కి ఘాట్లు పెట్టేసుకుంటాను. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల ఉప్పు, కారం మనం పట్టించే మసాలాలన్నీ మొత్తం ఎగ్‌లో పడతాయి అన్నమాట. చాలా బాగుంటుంది అప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాను ఎగ్స్‌కి. ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద. 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఒక 1 కప్పు పట్టిద్దండి. ఎందుకంటే మొత్తం ఫ్రై అవ్వాలి. మనకు ఇతర గ్రేవీ ఏమీ ఉండదు కాబట్టి ఈ ఆయిల్లోనే అన్ని రెసిపీస్ వేసుకుంటాం కాబట్టి అదే మనం గ్రేవీ కింద కలుపుకొని తినొచ్చు. సో ఇందాక నేను అల్లము, కరివేపాకు పెట్టలేదు. ఇప్పుడు తరుక్కొని పెట్టేసుకున్నాను ప్లేట్లో. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాము. ఫస్ట్ గిన్నెతో వేద్దాం అనుకున్నా. చిల్లీ మీద పడతాయేమో అనేసి 2 ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ అయితే చాలా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకుందాం. అన్ని ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ అన్ని ఒక్కొక్కటి వేసేసుకుందాం. నెక్స్ట్ కలబెడతా ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాము. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయినాయి ఎగ్స్. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి కదా. సో నేనైతే ఇందాక తరిగి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేసుకోవద్దు దీంట్లో. ఆనియన్స్ వేసుకుంటే నిలువ ఉండదన్నమాట. స్మెల్ వచ్చేస్తుంది. ఇలా నార్మల్గా చేసి పెట్టేసుకున్న 3-4 డేస్ ఉంటుందన్నమాట. దీంట్లో ఇంకొక 2-3 కప్స్ కారం ఎక్కువ వేసామనుకో అది కోడిగుడ్డు కారం అయింది. సో మనం కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఇవే వేసుకోవాలి. నేనైతే
పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసేసుకున్నాను. నేను అల్లం పేస్ట్ వేయట్లేదు, ఎందుకంటే అల్లం పేస్ట్ అయితే మెత్తగా అలానే ఉండిపోతుంది. ఇవి ఎల్లుల్లిపాయలు, అల్లం సన్నగా తరిగి వేస్తే మనం తినేటప్పుడు చాలా తగులుతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అయితే ఫ్రై అవ్వాలి ఇంకాను. ఒకసారి అయితే కలబెట్టేసుకున్నాము, కింద అడుగంటుతుంది. మీలో ఎంతమందికి ఎగ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ పసుపు వేసుకుందాము. దీనివల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎగ్స్ మాత్రం. నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నా వీడియోస్ని. సో ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే కారం వేసుకుందాము. నేను ఒక 4 స్పూన్స్ కారం ఒక బౌల్లో పెట్టేసుకొని వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే. ఇదే కారం ఒక 3-4 కప్స్ మనం ఆ కారం వేసుకున్నాం అనుకో, దీన్ని కోడిగుడ్డు కారం అంటారన్నమాట. కోడిగుడ్డు కారంలో ఏంటంటే ఇప్పుడు ఆ కోడిగుడ్లు అలా ఉన్నాయి కదా, అలా ఉండకుండా చితక్కొట్టాలి. చితక్కొట్టి ఆ కారంలో బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాము. నేనైతే తగినంత సాల్ట్ వేసుకుంటాను. సో మీకైతే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేసేస్తున్నాను, నాకు అందాదా తెలుస్తుంది కాబట్టి. ఒకవేళ చప్పగా ఉంటే మాత్రం మళ్ళీ యాడ్ చేసుకుంటాను సాల్ట్. ఆయిల్ చూసారా, ఈ ఎగ్ కన్నా ఆయిల్ గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ వేసుకుందాము. నేనైతే చికెన్ గరం మసాలా పౌడర్ ఉంటే వేసేస్తున్నాను. సో కొంచెం అయితే కలబెట్టేసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఒక్క కోడిగుడ్డు వేసుకొని తింటే ఉంటుంది. వావ్, సూపర్ ఉంటుంది అన్నమాట. వేరే లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మనమైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వావ్, చూసారు కదా ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.